అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం విజయవాడలోని అత్యాధునికమైనటువంటి కంటి వైద్యాలయంలో ఉన్నాము. ప్రస్తుతం మరి ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్‌లో ప్రస్తుతం మనం ఉన్నాం. మనకొచ్చారు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక పేషెంట్ వచ్చారు. ఆయన ఎటువంటి కంటి సమస్యతో బాధపడుతున్నారు? ఏమిటి? ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ సుబ్బారావు గారి చికిత్స విధానం ఎలా ఉంది? ఏంటనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. సార్ నమస్తే. మీ పేరండి? నా పేరు షేక్ ఇమాం సాహెబ్ అండి. ఇమాం సాహెబ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నుంచి వచ్చాను. నిడదవోలు నుంచి వచ్చారు. ఓకే. 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 ఏంటి మీ కంటి సమస్య ఏంటి ప్రధానంగా? ప్రధానంగా అంటే చిన్నప్పటి నుంచి నాకు కొంచెం సరిగ్గా కనిపించదండి. చిన్నప్పటి నుంచి నరాలు ఫాల్ట్ అని చెప్పారు. చిన్నప్పటి నుంచి మీకు ఈ సమస్య ఉందా? అవునండి. చిన్నప్పటి నుంచి. అంటే ఏదో చిన్నప్పుడు చిన్న అద్దాలు ఏదో పెట్టారు. అంటే ఏ ఏజ్ అనుకోవచ్చు? చిన్నప్పుడు అంటే ఏజ్ ఎంత అనుకోవచ్చు? తెలిసాక ఒక 11, 12 సంవత్సరాలు అనుకోండి. ఓకే. అప్పుడు అంటే 4, 5, 6 తరగతి 6 తరగతి 7 తరగతి చదువుతున్న టైంలో బోర్డు మీద సరిగ్గా కనిపించకపోతే అప్పుడు మా వాళ్ళు తీసుకెళ్ళి చెప్తే వాళ్ళు ఏదో అద్దాలు రాసిచ్చారండి డాక్టర్లు. కంటిలో నరాల ఫాల్ట్ ఉన్నాయమ్మా అని చెప్పేసి అద్దాలు ఇచ్చారు. అలాగే మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. వచ్చాక ఎప్పటి వరకు వచ్చారు? ఎప్పటి వరకు మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు? అలాగా మ్యారేజ్ అయ్యేంత వరకు. ఏది గ్లాస్ తోటే? ఓకే. అలా గ్లాసులతోటే పెళ్లి అయ్యేంత వరకు కూడా మెయింటైన్ చేశాను. మధ్యలో కొన్నాళ్ళు డాక్టర్ గారు లెన్స్ ఏదో పెట్టుకోమన్నారండి. లెన్స్ అని చెప్పేసి పెట్టుకునేవాడిని. లోపల పెట్టుకుని దాంతో అది కూడా కొన్నాళ్ళు మెయింటైన్ చేశాను. ఉండగా ఈ ఎడమ కన్ను నరం కట్ అయిపోయింది అని చెప్పారు డాక్టర్ అని చెప్పారు. కట్ అయిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. నాకు కనిపించడం లేదంటే ఏదో కొన్ని హాస్పిటల్కి వెళ్తాం కదండి. హాస్పిటల్కి వెళ్తే ఎడమ కన్ను బాగానే ఉంది. అప్పటికి కుడి కన్ను పరిస్థితి ఏంటి? కుడి కన్ను అయితే అసలు చిన్నప్పటి నుంచి దాని గురించి మర్చిపోమన్నారండి డాక్టర్ గారు చూపించినా కూడా. దానికంటే చూపు లేదు. లేదో అది సపోర్ట్ గా ఉంటది అంతే తప్ప అదైతే చూపు అనేది నీకు కనిపించదని చెప్పేసి అన్నారండి. నేను దగ్గర ఒక 5-6 హాస్పిటల్ కూడా చూపించడం జరిగిందండి. మీరు ఎడమ కంటి మీద చూపు మీద ఆధారపడి జీవిస్తున్నారు. అవునండి. ఆ తర్వాత ఇది కూడా నరం కట్ అయిపోతుందో నాకేం చేయాలో అర్థం కాలేదు. ఏం చేస్తుండేవాళ్ళు మీరు? నేను ఫస్ట్ గా అయితే పచ్చల వ్యాపారం వైజాగ్ లో చేసేవాళ్ళము. ఈదులంటే తిరిగి పచ్చల వ్యాపారం ఉంది. ఈ నరం కట్ అయ్యి చిన్న ఆపరేషన్ అయ్యి దాన్ని మానేశాను. మనం దాన్ని చేయకూడదని చెప్పేసి ఒక 5-6 సంవత్సరాలు బట్టి మా నిడదవోలులోనే మా సొంత ఊర్లోనే ఒక వ్యాపారం చిన్న డ్రింకుల బండి 10 రూపాయలు డ్రింకులు అమ్ముతారు కదండి బండి. అటువంటి బండి పెట్టుకుని ఇలాగ కాలం గడుపుతున్నాను. చేస్తున్నాను. సరే బాగా ఉంది. బాగా ఉన్న తర్వాత ఎందుకో యూట్యూబ్ చూసానండి. చూస్తే ఈ సార్ది వీడియో చూసాను. డాక్టర్ సుబ్బారావు గారు చూసి మహా అయితే ఒక 20 రోజులు అనుకోండి. 20 రోజులు కూడా అవ్వదు. 15 రోజులు వేసుకోండి. 15 రోజులు అవుతుంది చూసి. చూస్తే ఆ వీడియోలో ఆ అబ్బాయికి ఏదో బాగా ప్రాబ్లం ఉంది నరాల గురించి అని చెప్తే నేను చూసాను. వీడియోని చూడడం జరిగింది. జరిగితే సరే అని చెప్పి ఆ వీడియోలు ఓపెన్ చేశాను. చూస్తే ఇవన్నీ నరాల కోసం బాగా చాలా ఇదిగా ఉన్నాయి. ఓకే. ఈ డాక్టర్ గారు కూడా చెప్పే విధానం నాకు బాగా నచ్చిందండి. నాకు ఏదో ఉపయోగం ఉంటదేమో అన్నట్టుగా నేను మా ఇంట్లో ఎవరికో కూడా చెప్పలా. మా మెసేజ్ తీసుకొని నా నిర్ణయంతో రావడం జరిగిందండి ఇక్కడికి. వచ్చిన తర్వాత చూస్తే ఎడం కన్ను బాగా డ్యామేజ్ అయిపోయింది. వాళ్ళకి మహా అయితే 12 రోజులు అవుతుందండి. ఓకే అంతే. సరే ఎడం కన్ను చూసి బాగా తేడాగా ఉందమ్మా నీకు అని చెప్పేసారు. ఫోటోలు కూడా తీసారండి నాకు. అది దానికి సంబంధించి ఇచ్చారు. ఫోటోలు కూడా ఇచ్చారు. ఫోటో చూస్తే నా కన్ను ఇలాగ అయిపోయిందని నాకే చాలా ఇది అయిపోయింది. చాలా ఆశ్చర్యంగా అయిపోయింది. ఎంత దారుణంగా పాడైపోయిందా అని. సరే కుడి కన్ను చూసారు. ఇది కొంచెం బాగుందమ్మా కొంచెం చేద్దాం దీన్ని అంటే అప్పటికి ఇది -10 అండి ఎడం కన్ను. ఇది 21 అండి. 21, 22. అది చూస్తే ఇంకెవరో హాస్పిటల్ తీసుకెళ్ళినా కుడి కన్ను మర్చిపోయినారండి. ఓకే. సరే అని ఈ కన్ను మీద మీరు అన్నట్టు నేను అలాగే ఆధారపడి పరిగెత్తున్నాను. తర్వాత సార్ మరి చూసి అమ్మ చిన్న ఆపరేషన్ పెడతాను. ఆ తర్వాత దాని గురించి చూద్దాం అన్నారు. మరి అతను చేయి చలవ ఏంటో నాకు తెలియదు. చేసినట్టు కూడా ఇలా ఒక ఇంజక్షన్ మాత్రమే తెలిసిందండి. డాక్టర్ సుబ్బారావు గారు చేసిన విధానం అంతా కూడా జస్ట్ అంటే మీరు ఇంటర్వ్యూ చేశారు నేను మాట్లాడాను కాదు. ఆయన ప్రతిభ అంతా అలా జస్ట్ చేతితో ఇంజక్షన్ చేయగానే అది ఒకటే తెలిసిందండి నాకు. సరే నేను అనుకున్నాను చేశారు ఆయన అనుకున్నానండి. ఉదయం చూసేసరికి నాకు ఆటోమేటిక్ గా మబ్బే గాని చూపు
కనిపిస్తుంది. ఇదేంటిది అలా జీవితంలో చూడడానికి కన్ను కనపడడం ఏంట్రా బాబు అనేది నాకు కుడి గంటలో చూపు కనపడుతుంది కనిపించిందండి నాకు. అది ఇదేంటి అలా నాకు చూపేలేని దాన్ని ఎవడో కూడా టచ్ చేయలేదు. ఏ డాక్టర్ గారు కూడా 10 సంవత్సరాల మట్టి తిరిగాను నేను. కుడికన్ను వదిలే, నువ్వు ఎడం కన్ను మీద ఆధారపడి అన్నారండి. అటువంటి ఎడం కన్ను చూడటం కుడికన్ను చూడటం ఏంటంటే నాకు చూపు కనపడుతుంది. చాలా నాకు ఇది అనిపించిందండి. అప్పుడు సార్ గురించి నాకు అప్పుడు బాగా బాగా నాకు నమ్మకం బాగా కుదిరిందండి. కుదిరితే తర్వాత నేను వీడియో చూసిన ఆ కింద ఇతను వీడియోలో ఫోన్ నెంబర్ ఇచ్చారండి. సరే అని చేశానండి. చేస్తే డాక్టర్ గారు ఎత్తారండి ఆ రోజు. చేస్తే ఏంటమ్మా నీ ప్రాబ్లం ఎక్కడి నుంచి చేస్తున్నావు ఇలా పలానా ఊరండి అంటే రామ్మ నేను చూస్తానన్నారు. డాక్టర్ గారు ఎత్తి మాట్లాడడం అనేది చాలా ఇదండి. సరే వచ్చాను. వచ్చినప్పుడు నాకు లేట్ ఏం చేయలేదండి అసలు. వచ్చారు, చెకప్ చేశారు, అంతా బాగా చూసారండి. వెంటనే ఆపరేషన్ చేశారండి. తర్వాత డబ్బులు అమౌంట్ ఎంత అన్నారు దాని గురించి కూడా నేను ఇబ్బంది అట్లా డబ్బుల సంగతి తర్వాత మా ముందు చేయించుకో అన్నారే తప్ప అసలు అటువంటిది ఏం లేదండి. ఇబ్బంది పెట్టలేదు అసలు ఇబ్బంది లేదండి. మేమైతే దూరం కదండి మేము వెళ్ళామండి. అంటే నైట్ కొనుక్కోండి మన రూమ్ కూడా ఇచ్చారు మాకు. పైన రూమ్ ఇచ్చారండి. ఆ రూమ్ లో మా మిస్సెస్ నేను మా తమ్ముడేమో వచ్చాడు, అతను కూడా ఉన్నారండి. ఉదయాన్నే చాలా బాగా చూసి పంపించారండి. నర్సింగ్ కూడా చాలా బాగుందండి. తీసుకునే హాస్పిటల్ కూడా చాలా హాస్పిటల్ కూడా సూపర్ అండి. నర్సింగ్ పిల్లలు మేడమ్స్ ఉన్నారు కదండి, వాళ్ళు కూడా బాగా చూసి. చెప్పండి వంశీ గారు, యాక్చువల్ గా ఇప్పుడు మీరు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత అంటే చూపు ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుంది? అంటే రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుందా లేకపోతే అట్లా ఎట్లా ఉంది? అంటే ఫస్ట్ కొంచెం బాగా బ్రెల్లింగ్ మీద బాగా మబ్బుగా కనిపించిందండి. సరే మంది అలాగే కనపడదు కదా, ఏదో ఆయన చేశారు కన్ను పాడవకుండా ఉంటే చాలు అన్నట్టుగా నేను అనుకున్నాను. ఇప్పుడు అలాగే కొంచెం బాగుంది. ప్రతిరోజు డెవలప్ అవుతుంది, డెవలప్మెంట్ అయ్యింది. ఇంత దగ్గరగా చూసాను, దూరం నుంచి 2 లైన్లు నేను చూడగలుగుతాను. అంటే మీకు ఇప్పుడు ఎడం గంటతో పాటు కుడి గంటతో కూడా సమానంగా వస్తుంది. వచ్చిందండి. అంటే ఇంకా దీనికి డాక్టర్ గారు ఏమన్నారంటే కొంచెం మబ్బు ఉంటదమ్మా, ఇంకొక 2-3 వారాల పాటు ఇంకా నీకు సెట్ అవుతావు అని కూడా చెప్పారండి. ఆ భరోసా కూడా ఈయన నాకు ఇచ్చారండి. ఓకే సరే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎడం కన్ను కూడా లేజర్ ఇచ్చారండి. జస్ట్ నేను తీసుకున్నాను లేజర్ కూడా. అది కూడా నరం బాగుంటదమ్మా అని చెప్పేసి కూడా లేజర్ కూడా ఇచ్చారండి సార్ నాకు. ఓకే చెప్పండి, ఈ వీడియో చూస్తున్నట్టు అంటే మీరు కూడా వీడియోలు చూసి అంటే డాక్టర్ గారు యూట్యూబ్ చూసి వచ్చారు. మిగతా కొంతమంది పేషెంట్లు కూడా మీ వీడియో చూసిన వాళ్ళకి మీరేం చెప్తారు? నేనైతే చెప్పేది ఏంటంటే సార్ అయితే చాలా బాగా నెంబర్ 1 డాక్టర్ గారు అండి. ఈ నా కన్ను విషయంలో మీరు నమ్మాలని అనుకుంటున్నానండి. ఎందుకంటే నా కన్ను అయితే నేను ఒక 27 సంవత్సరాలు బట్టి ఈ కన్ను చూస్తుందని నేను అనుకోలేదు నేనైతే అండి. అటువంటి దాన్ని చూపు రప్పించారంటే అదే డాక్టర్ గారు మాటలతో చెప్పేదైతే కాదండి. అతని గురించి అయితే చూసి మీరు నమ్మకంగా వచ్చి చేయించుకుంటే 100% అతను కన్నుకి న్యాయం చేస్తారండి. కంటి చికిత్సలో న్యాయం, డబ్బు అవన్నీ అసలు సమస్య కదా ఆయనకి. కన్నుకి న్యాయం చేయడంలో 100% అండి. మనం నమ్మకం దగ్గరకు వస్తే కన్ను మీద అతను న్యాయం చేసి 100% అయినా చేసి చూపిస్తారండి. చూపు ఇస్తారండి. అదే మన కన్నులో ఉన్న కెపాసిటీని బట్టి ఎంతైనా బయటికి రప్పించగలరండి చూపు అని నా నమ్మకం. నాకు కుదిరిందండి బాగా. ఎందుకంటే నేను మీ ముందే ఉన్నా, ఇప్పుడు జస్ట్ లేజర్ కూడా తీసుకున్నానండి. బాగుంది నాకు. ఓకే, మీకు బాగా చికిత్స మంచిగా ఇంకొంచెం కావాలని కోరుకుంటూ, మంచి చూపు రావాలని కోరుకుంటూ, మరి మీరు మీకు ఇంత మంచి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ సార్. ఈ డాక్టర్ గారు ఇంకా బ్రాంచెస్ కింద పెట్టి మాలాంటి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇంకా పెంచితే మంచిదని నా కోరిక కూడానండి. ఎందుకంటే కొంతమంది చాలా దూరం నుంచి కూడా రావాలనుకుంటారు. చాలా అందుబాటులో ఉంటే ఇంకా బాగుంటుంది నా కోరిక అండి. ఓకే, అన్ని ప్రాంతాల్లో కావాలని బ్రాంచెస్ కావాలని నా కోరిక. ఇంత మంచి డాక్టర్ గారిని చూసాను నేను. చాలా డాక్టర్లు చూసి పెళ్ళన్న అవసరం కానండి, ఈయనంత ఇదిగా నా కోరిక అది. ఏదైనా మంచి దగ్గరలో ఉంటే. చక్కటి సూచన చేశారు. ధన్యవాదాలు. నమస్కారం. మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ బి సుబ్బారావు, ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు, 5వ లైను, సూర్యారావుపేట, విజయవాడ. సో మీకు ఇంతకుముందు అనేక రకాలైనటువంటి కంటి జబ్బుల గురించి
డాక్టర్ బి సుబ్బారావు ఐ ఇన్స్టిట్యూట్ అనే యూట్యూబ్లో మీకు చెప్పానండి. ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ అన్నమాట. అదే వెరీ వెరీ హై మయోపియా అంటాం. అంటే 4 వరకు ఉంటే మామూలు మయోపియా అంటాము, 4 కన్నా ఎక్కువ ఉంటే హై మయోపియా అంటాము, 8 కన్నా ఉంటే వెరీ హై మయోపియా అంటాము, 10, 12 ఇటువంటి వాటిలో ఉంటే వెరీ వెరీ హై మయోపియా అంటాం అనమాట. సో ఈయనకు ఒక కన్నుకేమో -11 పవర్ ఉందన్నమాట లెఫ్ట్ ఐ, రైట్ ఐకేమో -22 పవర్ ఉంది. సో దీన్నే పెథలాజికల్ మయోపియా అంటాం. అంటే లోపల నరం అంతా కూడా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది అనమాట. ఈయనకు ఫుల్గా డ్యామేజ్ అయిపోయి ఉంది. అలాగే దగ్గర కనీసం ఒక అడుగు దూరం కూడా కనపడదు అనమాట. సో ఈయనది నెడదవోలు దగ్గర. తర్వాత అంతకుముందు ఒక 7-8 సంవత్సరాల నుంచి అన్ని చూపిస్తూ ఉన్నాడు అనమాట. సో చాలా మంది దగ్గరికి వెళ్ళినా కూడా కనీసం మీకు చూపు కూడా రాదు అని చెప్పారనమాట. సో మన దగ్గరికి వచ్చిన తర్వాత స్కానింగ్ అవన్నీ చేశాము. తర్వాత అంటే కంటి లోపల ఏమన్నా అద్దం పెట్టాలంటే ఏ స్కాన్ అనే పరికరంతో చూస్తామన్నమాట. ఇక్కడ ఉన్నది ఏ స్కాన్ అన్నమాట. సో వీళ్ళకు తర్వాత లోపల అంతా కూడా రెటీనా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది అనమాట. ఎడమ కన్ను కూడా మీకు అద్దం పెట్టినా కూడా ఒక్క లైను, రెండో లైన్లో కొంత భాగమే. అదేమంటే వేరే వైజాగ్లో ఎక్కడో చేపించుకున్నాడు ఆయన. సో కుడి కన్ను ఏమంటే ఇప్పుడు మనం చేసి ఒక 10 రోజుల వరకు అయితే ఉంది. అది ఇప్పుడు 2 లైన్లు చదవగలడు అనమాట. ఇది చిన్న పవర్ అద్దంతో 22 పవర్ ఉండేది ముందు. ఆ తర్వాత ఇప్పుడు మేం పెట్టేదాన్ని ఏమంటామంటే పర్మనెంట్ లెన్స్ అనమాట, IOL అంటాం. సో దీంట్లోనే కొంతమంది ఏం చేస్తారంటే 6 కన్నా ఎక్కువ ఉంటే దీన్ని ICL అంటాం. అంటే ఇంట్రా ఆక్యులర్ కాంటాక్ట్ లెన్స్ అనమాట, లేదా ఇంట్రా ఆక్యులర్ కొల్లామర్ లెన్స్ అంటాం. సో అది ఏమైతుందంటే ఒక్కొక్క కంటికి మీకు 50,000 నుంచి లేదా 75,000 నుంచి 1,50,000 వరకు వేస్తారనమాట. అంటే కంటి లోపలే లెన్స్ ఉంటే దాని మీద మళ్ళీ ఈ లెన్స్ పెడతారనమాట, చిన్న కాంటాక్ట్ లెన్స్ లాంటిది. సో కొన్నాళ్ళకి ఏమవుతుందంటే అది చెడిపోయి క్యాట్రాక్ట్ కూడా ఫామ్ అవుతుంది. ఆ క్యాట్రాక్ట్ ఫామ్ అయితే అప్పుడు క్యాట్రాక్ట్ తీసేయాలి, ఆ లెన్స్ కూడా తీసేయాలి, మళ్ళా IOL అనేది పెట్టాలన్నమాట. ప్లస్ టెంపరరీ, అది ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుందో చెప్పలేము. సో మేం పెట్టేది ఏమంటే పర్మనెంట్ లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట. తర్వాత ఇంకా లైఫ్లో ఒక్కసారి ఆపరేషన్. కాకపోతే లోపల రెటీనా ఇవన్నీ కూడా ముందు బాగా చెకప్ చేసి లోపల రెటీనా ఎక్కడన్నా వీక్గా ఉంటే దానికి మేము లేజర్ కిరణాలు ఇస్తామన్నమాట. ఆ లేజర్లో కూడా మేము ఇన్ఫ్రారెడ్ డయోడ్ లేజర్ అంటాం. అంటే ఈ ఫోటో కోగలేషన్ రెటీనాకు వాడే లేజర్లో అన్నిటికన్నా మంచి లేజర్ అనమాట. అది ఇచ్చి ఆ తర్వాత ఆపరేషన్ చేస్తామన్నమాట. సో ఈయనకేమంటే మేము లోపల ఆపరేషన్ చేసి ఏమి మొత్తం 22 పవర్ వరకు కూడా తగ్గిపోయింది అనమాట. జస్ట్ కొద్దిగా సిలిండర్ పవర్ ఉందన్నమాట. సో అందువల్ల మేమేం చేస్తామంటే ICL అనేది అటువంటి టెక్నికే వాడమన్నమాట. చాలా మంది ఏమంటే ICL వాడతారు, అదేమంటే మళ్ళీ కొన్నాళ్ళకు తీసేయాలి. సో మేము 6 నుంచి 25 పవర్ వరకు కూడా ఈ పద్ధతి వాడతాం అనమాట. అంటే రిఫ్రాక్టివ్ లెన్స్ ఎక్స్చేంజ్ అంటాం. అంటే జీవితంలో మళ్ళా క్యాట్రాక్ట్ కూడా రాదనమాట. అలాగే దీనికి మేము ఆపరేషన్ చేసేటప్పుడు కొద్దిగా ఐరిడెక్టమ్ అనేటువంటిది కూడా చేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే అనేక రకాలైనటువంటి ఈ గ్లకోమాలు కూడా రావన్నమాట. అలాగే ఈ లాసిక్ అనేది కూడా కొంతమందికి 6 పవర్ 7 పవర్ చేస్తుంటారు. కాకపోతే అది నల్ల పాపని కట్ చేసి అప్పుడు చేయాలన్నమాట. ఇక్కడ మేము నల్ల పాప అంచులో చేస్తాం, నల్ల పాపని టచ్ కూడా చేయమన్నమాట. తర్వాత మీకు మధ్య మధ్యలో ప్రతి వారు కూడా అప్పుడప్పుడు చూపించుకుంటూ ఉండాలి. ఎందుకంటే వీళ్ళకు పుట్టుకతోనే రెటీనా వీక్గా ఉంటుంది అనమాట. 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి చూపించుకోవాలి. ఈయనకేమంటే ఎడమ కన్ను లోపల రెటీనా కూడా విడిపోయి ఉండింది 11 పవర్ కాబట్టి. సో దానికి మళ్ళా 3-4 ఆపరేషన్లు కూడా చేశారంట వైజాగ్లో. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ హై మైనస్ పవర్ ఉంటే మా దగ్గరికి వస్తే మేము లైఫ్ లాంగ్ ఉండేటువంటి పర్మనెంట్ మెథడ్ అనేటువంటి చేస్తామన్నమాట. సో తర్వాత వెంటనే వెళ్ళిపోవచ్చు. ఈయనకు అదే రోజు కూడా చేసామన్నమాట. ఇది తర్వాత ఈవినింగ్ చేసాము, నైట్ ఉంటానంటూ ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోయారు. జస్ట్ ఒక 10-12 రోజులు అయిపోయింది. ఆయనకు మీరు ఆపరేషన్ అయినట్టు కూడా తెలుసుకోలేరు అనమాట.
సో అంత ఖచ్చితత్వంతో చేస్తామన్నమాట. ఇక్కడ ఏమంటే అన్ని మేమే చూస్తాం అనమాట. స్కానింగ్ కానీ, పరీక్షలు కానీ, ఇవన్నీ కానీ, ఆపరేషన్ కూడా అన్ని మేమే చేస్తాం అనమాట. తర్వాత ఆపరేషన్లు కూడా ఏమంటే మీరు చూడొచ్చు అనమాట. ఆపరేషన్ బయట వీడియోలో చూపిస్తాం. అలాగే లోపల లెన్స్ పెట్టేటట్టయితే ఆ లెన్స్ కూడా మీ వాళ్ళని పిలిపించి లోపల చూపిస్తాం అనమాట. తర్వాత ఇంపోర్టెడ్ అద్దం అంటే మీ ముందే ఓపెన్ చేస్తాం అనమాట. మేము ఇది ఆ కంటి లోపల పెట్టే అద్దం. సో అంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. తర్వాత ఈయన సార్ మేము పెట్టుకోలేమంటే ఈయనకు మొత్తం కలిపి కూడా 22 వేలల్లోనే ఒక కన్నుకు చేశామన్నమాట. అంటే మామూలుగా అయితే మీకు 45,000 50,000 వరకు అవుతుంది. ఇదే ఐసీఎల్ అయితే 70, 80 లక్ష 1.5 లక్ష కూడా వేస్తారనమాట. ప్లస్ ఇంతకుముందు చెప్పినట్టు టెంపరీది. సో అందువల్ల ఈ హై పవర్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ మా యొక్క సర్వీస్ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టరు డాక్టర్ బి సుబ్బారావు, నక్కల్ రోడ్డు 5వ లైను, ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, సూర్యారావుపేట, విజయవాడ. ఈ యొక్క పద్ధతి కూడా సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా మేము 1986లోనే ఇంట్రడ్యూస్ చేశామన్నమాట. అంటే ఇప్పటికి దాదాపుగా ఒక 38 సంవత్సరాల నుంచి ఈ చికిత్స అనేది చేస్తున్నాం. ఈవెన్ ఫారిన్ కన్నా ముందు నుంచి కూడా ఈ యొక్క పద్ధతి అనేది చేస్తున్నాం అనమాట. అలాగే మీకు ఏ విధమైనటువంటి ఇది ఉన్నా కూడా మా ఫోన్ నెంబర్ కూడా చెప్తాను, 9441364655. సో మీరు వెంటనే ఫోన్ చేయొచ్చు, వెంటనే రిప్లై ఇస్తాము. తర్వాత ఒక్కోసారి డైరెక్ట్ కూడా రావచ్చు, ఒక్కోసారి అపాయింట్మెంట్ కూడా లేకుండా కూడా రావచ్చు. కాకపోతే ఫోన్ చేస్తే మంచిదన్నమాట, ఎందుకైనా బెటర్ అని. సో అందువల్ల ఎటువంటి మీకు కంటి ప్రాబ్లం ఉన్నా కూడా మా యొక్క హాస్పిటల్ను రావచ్చు. మీకు వీలైనంత ఎక్కువగా అంటే ఎకనామికల్గా గాను, తర్వాత హై ఎఫిషియన్సీతో గాను మీకు ఎంతో లేటెస్ట్ ట్రీట్మెంట్ అనేది అందజేస్తున్నాం. నమస్తే అండి.